నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో అనూహ్యమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. భక్తి పారవశ్యంతో సాగవలసినటువంటి వేడుక కాస్త రాజకీయ రణరంగంగా మారిపోయింది. అక్కడ సాక్షాత్తు దేవుడి ముందే గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కడికి వచ్చిన భక్తులు కూడా విస్తుపోయారు. తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ క్రమంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి విషయంలో స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఆలయ మర్యాదల ప్రకారం పట్టు వస్త్రాలు ఎవరు సమర్పించాలనే విషయంలో ఇరు వర్గాల మధ్య మొదట మాటల యుద్ధం మొదలైంది. ఇది కాస్త ముదిరి తోపులాట వరకు వెళ్లడంతో అక్కడున్న భక్తులందరూ కూడా ఒక్కసారిగా విస్తుపోయారు. అసలు ఏం జరిగిందంటే, ఎంపీ కేశినేని చిన్ని భక్తి శ్రద్ధలతో పట్టు వస్త్రాలను తన తలపైన పెట్టుకొని స్వామివారికి సమర్పించడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ తలపై ఉన్న పట్టు వస్త్రాలను బలవంతంగా లాక్కునేటువంటి ప్రయత్నం చేశారు. స్వామివారికి సమర్పించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి వస్త్రాలను అలా లాక్కోవడం చూసి అక్కడున్న అర్చకులు, భక్తులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఒకరినొకరు నెట్టుకుంటూ భగవంతుడి సన్నిధిలో ప్రవర్తన అంటూ భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏంటి ఈ గుడిలో ఇలాంటి ప్రవర్తన అని. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంపీ కేశినేని చిన్ని ఎంతో సంయమనంతో వ్యవహరించారు. తన అనుచరులకు, కార్యకర్తలకు గొడవ చేయవద్దని సర్ది చెప్పారు. అనంతరం వివాదానికి దూరంగా ఉండి భక్తుల మధ్య కూర్చొని తన భార్యతో కలిసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. పవిత్రమైనటువంటి ఆలయంలో, అది కూడా వేలాది మంది భక్తుల మధ్య ప్రజాప్రతినిధులు ఇలా ప్రవర్తించడం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వ్యవహారం పైన అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ జరిగినటువంటి గొడవకు సంబంధించిన పూర్తి వీడియోని కూడా ఒకసారి మనం చూద్దాం.